ఈ మధ్య మన తెలుగు సంస్కృతిని ఒకడు ఒక రకంగా కూనీ చేస్తున్నాడు మావా. ఆ మలయాళమోళ్ళు తమిళోళ్ళేమో తెలుగులో స్పీచ్లు ఇచ్చి మన తెలుగు లాంగ్వేజ్ ని కూనీ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది మన తెలుగు వంటల్ని చడమింగి మన తెలుగు వంటల్ని కూనీ చేస్తున్నారు. ఇంకా బెంగాలీ, కన్నడ, భోజ్పురి, ఒడియా వాళ్ళ గురించి చెప్పక్కర్లా మన తెలుగు సినిమాలను రీమేక్ చేసి తెలుగు సినిమాని కూనీ చేస్తున్నారు. మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక 5k లైక్స్ కొట్టేసి కింద హైప్ బటన్ ని పిసికేసి హైప్ 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 ఎక్కించండి మావా. కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చా. మిగిలింది కామెంట్ సెక్షన్ లో మీరు చేసే రచ్చ రైమింగ్ పీకినట్టుంది. అడ్జస్ట్ అయిపోండి. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారని. అది లంచం కాదు సార్. మీరు అది కరప్షన్ గురించి మాట్లాడుతున్నట్టు లేదు, ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంది, సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నట్టు లేదు, ఎస్కార్ట్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నట్టుంది. ఓ మై కేబిహెచ్బి. తారక్ నీకు అన్నా, నాకు తుమ్ముడు. తుమ్ముడు దగ్గర ఆగిపోయారు. దగ్గుడు, చీముడు, రక్కుడు, గిచ్చుడు, పిసుకుడు, పిత్తుడు, అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు అని అనలేదు. థ్యాంక్ యూ సార్ హృతిక్ గారు. ఇప్పుడు నేను ఇలా జోకే గానీ కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి పిచ్చి ఒక పది పిల్లలోడ మా ఎన్టీఆర్ నన్ను రోస్ట్ చేస్తే గనక నీ కొత్త చెక్కత్త జాగ్రత్త అని కొన్ని ధమ్కీలు ఇవ్వచ్చు. అరే బాబు, నేను అక్కడ ఎన్టీఆర్ గారిని రోస్ట్ చేయాలి, ఎన్టీఆర్ గారి మీద యూజ్ చేసిన తెలుగుని రోస్ట్ చేశా. కామెంట్ సెక్షన్ లో ఊరికే నన్ను మెంకండి. నేను మిమ్మల్ని ఒకటి అడిగిచావా? అడిగి చావు, లేకపోతే అడిగి చావాలంట. ఏం అడగాలి, ఏం చావాలండి బాబు? దట్స్ సో బ్రూటల్. నా వస్తానంటే నేను వద్దంటానా? మీరు వస్తానంటే ఎందుకు వద్దంట? తెలుగు మాట్లాడతానంటేనే వద్దంట. ఒకడు బీహారీ బ్యాచ్ కన్నా దారుణంగా తయారయ్యారు కదరా బాబు. ఏంటి అంటానికి కోంటి అంటున్నారు, ఎందుకు అంటానికి ఇందుకు అంటున్నారు. తెలుగు భాషను బలాత్కారం చేయడమే పనిలా పెట్టుకున్నట్టున్నారు. అంతేనా? వీలైతే నాలుగు మాటలో కుదరతే ఒక కప్ కాఫీ. కౌంటింగ్ కొంచెం తేడాగా లేదు. మరి ఇవిడే డైటీగా అందా, నాకే డైటీగా అనిపిస్తుందా అర్థం కావట్లేదు. అక్కడ ఒకసారి కమల్ హాసన్ గారి రియాక్షన్ చూడండి. ఇప్పుడు మాట్లాడింది మాటలా బూతులా అని కన్ఫ్యూజన్ లో ఎలా పెట్టారు. హే బాబు, ప్లీజ్ అయ్యా, మీకు తెలుగు రాకపోతే సైలెంట్ గా ఉండండి, అంతేగాని మట్టలు కొత్తలు అంటే ఏది పడితే అది మాట్లాడకండి. కానీ PS2 కోసం వచ్చింది ప్రమోషన్స్ కి కాదు. మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పడమే మా కర్మ అది. మీరు తెలుగు మాట్లాడటం కూడా మా కర్మే, మీ PS2 సినిమా చూడటం కూడా మా కర్మే. మీరు మాట్లాడేది నార్మల్ తెలుగు అయితే కాదన్నా, ప్రీమియం తెలుగు. ఇకపోతే ఇటు ఇల్లే కాదు మావా, అట బిగ్ బాస్ షోలో కూడా కొన్ని తెలుగు రాని వింత ప్రాణులు తెలుగుని పోస్ట్ మార్టం చేసేసాయి. కోడికాయలు ఎక్కువ ఉంది. కోటకాయలేం కాదు. ఇంకా కొడుస్తున్నావా? ఆయన ఎందుకు కుడుతాడు చండాలంగా? ఇతరులు ప్రవేశించిన మాడలు. ఓరి నాయనో, కొంచెం మీ బూత్ పురాణం ఆపుతారా? దాని ఫ్యామిలీ షో అనుకుంటున్నారా, థాయిలాండ్ బూమ్ బూమ్ షో అనుకుంటున్నారా? మాటల మధ్యలో బూతులుంటే పొరపాటు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మాటలే బూతుల్లో ఉన్నాయి. దాని పొరపాటు అనరు, తెలుగుని పాంపాం చేయడం అంటారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుగు భాషని కూనీ చేసే వాళ్ళ గురించి పక్కన పెట్టి తెలుగు వంటల్ని కూనీ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీకు కొన్ని వంటని పెంట చేసే వీడియోలు చూపిస్తాం మావా. అవి చూస్తే మీకు లిటరల్లీ పిచ్చి కాస్త పరాకాష్ఠకి చేరిపోద్ది. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోతున్నాం కంకర్రాళ్ళతో ఉప్మా. కంకర్రాలతో ఉప్మానా? అసలు మీకు ఈ ఐడియాలో వచ్చింది? బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం బొంబాయి రవ్వను వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి బౌల్లో తీసుకోండి. ఇంకా ఆ ఉప్మాలో కాస్త కాంక్రీట్ కలిపి చెంచాతో గెలికి పక్కన పెట్టలేదు. ఎన్నోడికి పేగుల మధ్య ప్లాస్టింగ్ జరిగేది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోతున్నాం పాన్స్ పౌడర్ తో పచ్చడి, ఫెయిర్ అండ్ లవ్లీతో పాయసం, కాటుకుతో కారప్పొడి, హ్యాండ్ బ్యాగ్ తో టమాటా రసం పెట్టపోయావా? కాకపోతే పాన్స్ పౌడర్ తో పచ్చడి అంట. పాన్స్ పౌడర్ తో పచ్చడి ఆ తిని పిత్తితే పాన్స్ వాసన వస్తుందా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోతున్నాం పచ్చగడ్డితో పాయసం. ముందుగా పొయ్యి మీద పాలు పెట్టుకుని మరిగిన తర్వాత పచ్చగడ్డిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకొని తర్వాత షుగర్ వేసుకొని బాగా దగ్గరగా ఉడకనివ్వండి. పచ్చగడ్డితో పచ్చి పులుసు, కుడితో కునాఫా చేయి, ఇంకా వెరైటీగా బాగుంటది. డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ కి కిచెన్ యాక్సెస్ ఇస్తే ఇలానే ఉంటుందేమో. కాకరకాయతో కలాకాండ్ చేసి ఫుడ్ ఇన్నోవేషన్ అన్న ఆశ్చర్యపోవక్కర్లా. ఆ దరిద్రాన్ని చూసేటోళ్ళకే ప్రాబ్లం గానీ చేసేటోళ్ళకి ఏముంటదిలే. ఇప్పుడు మనం చేయబోతున్నాం కేక్ తో కర్రీ. కేక్ పీసులు వేసుకొని పసుపు, సాల్ట్, కారం వేసుకొని బాగా దగ్గరగా ఉడకనండి. కేక్ తో కర్రీ రెడీ. తర్వాత తీసుకెళ్లి స్పూన్ లో పడండి, తినకండి ఫ్రెండ్స్. దీని మేమే కాదప్పో, డస్ట్ బిన్ కూడా తట్టుకోలేదు. దాని కనుక ఎవరైనా తింటే రోజు మొత్తం మోషన్స్ అయితే ఒప్పించుకుంటాయి. ఇప్పుడు మనం చేయబోతున్నాం ధర్మకోల్ తో లడ్డు. ధర్మకోల్ ముక్కలు వేసుకొని బాగా దగ్గర పడినండి. బాగా దగ్గర పడి చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. అయ్యో, మరి బెల్లం అంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి అక్క. స్టీవియా యాడ్ చేయి, క్యాలరీస్ తక్కువ ఉంటే గిల్ట్ ఫ్రీ ఉంటది. లేకపోతే జనాలను చంపేస్తావా? దీని మనుషులే కాదక్క, కుక్కలు కూడా తినవు. ఇలానే వదిలేస్తే మిక్చర్ తో మిల్క్ షేక్ కూడా చేసేసేలా ఉన్నావుగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోతున్నాం మిక్చర్ తో మిల్క్ షేక్. చేసావా? ఇంకా చేయలేదేంటా అనుకున్నా. మిష్టమాని చూస్తుంటే నా వామిటింగ్ వచ్చేలా ఉంది. వద్దక్క, ప్లీజ్ ఆఫ్ చేసి, ఇక్కడ కడుపులో తిప్పేస్తోంది. నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ, ఒడియా, భోజ్పురి వాళ్ళు మావా. వీళ్ళు ఎప్పుడు చూసినా మన తెలుగు సినిమాలను రీమేకులు చేసి తెలుగు సినిమాని చెడమెంగడమే వాళ్ళ యొక్క ప్రైమరీ గోల్ లాగా పెట్టుకుంటారు.
రే ఏంట్రా కళ్ళు రెడ్డుగా అయిపోయినాయి, నరాలు ఉబ్బిపోయినాయి, ఏం జరుగుతోందిరా? కొంపదీసి ఇప్పుడు జాంబీలా మారిపోతావా ఏంటి? ఏం చూస్తున్నావు ఎతవా లుక్కు నువ్వు బెంగాలీ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో రోజు నేను మెంగాలి. అర్రే నువ్వు కాదులే కానీ బ్యాక్గ్రౌండ్ లో ఎవడాడు అర్జెంట్ గా వచ్చేసుకుంటున్నాడే ఏంటి? అమ్మ కామెడీ. మళ్ళీ ఇదేంటి అల్లు అర్జున్ గారి హ్యాపీ మూవీ రీమేక్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది హ్యాపీలా లేదురా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు పెట్టిన టోపీలా ఉంది. ఇది హ్యాపీ కాదురా నాయన, అన్హ్యాపీ. నడవడం ఏంట్రా పాపి, అది చూస్తే రేజ్ అవుతుంది నాకు బీపీ. ఇంతకీ ఎవడ్రా ఈ బీపీ? అల్లు అర్జున్ లా ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు హీరోయినా లేకపోతే రెండూనా? ఎవరో కాస్త చెప్పరా బాబు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆఖరికి మర్యాద రామన్ కూడా రీమేక్ చేసి దొబ్బారుగా. మీరు తీసింది మర్యాద రామన్న కాదులే కానీ దీని మర్యాదగా ఆపేండి అన్న. నమ్మేటోడు నామినిషానా గాడైతే 4 మాటలు చెప్పి చేతిలో నారింజ మిఠాయి పెట్టాడంట. లేకపోతే ఎవడ్రా ఈడు హీరో ఏంటి? ఆడు హీరోలా లేడు, హీరోయిన్ ఫాదర్ లా ఉన్నాడు. వాట్ ఇదేం సినిమారా? దెబ్బ ఒడియానా? ఒకడేమో బాల్స్ పిసికేటోడ్లో ఉన్నాడు, ఇంకోడేమో బాల్స్ పిసికించుకునేటోడ్లో ఉన్నాడు. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే మొగల్ రేకుల సీరియల్ ని కూడా రీమేక్ చేసేలా ఉన్నారుగా. బై ద వే మీలో ఎవరు హీరోనో ఎవరు హీరోయినో ఎవడు చక్కగాడో అర్థం కావట్లేదు. ఆలోచించి వట్టలు పిసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. చీ కాదు ఛీ యాక్ట్ వాంతి. అసలు ఈ చుంచుగాడు ఎవడ్రా? యాడు దొరికాడు మీకు? ఏ సినిమాను కూడా వదలట్లా. ప్రతిదాన్ని గబ్బు చేసి మింగుతున్నాడు. టైర్ 1 అని లేదు, టైర్ 2 అని లేదు. ప్రతి హీరో సినిమాని రీమేక్ చేసే బాహుబలిని కూడా రీమేక్ చేసే. కాక్రోచ్ నాయాల అంటే అంటారా ప్యాంటీ. నితిన్ యాక్ట్ చేసిన ఇష్క్ మూవీని కూడా రీమేక్ చేస్తారు కదరా. అరే మనలో మన మాట, నువ్వు కొంపతీసేమైనా టీఎఫ్ఐ మీద పగబట్టావా ఏంటి? ఇదేంటి వచ్చారా నాయన? ఏదో మాయా ద్వీపంలో అల్లరి దయ్యం గెటప్ ఒకటి వేసుకుని వచ్చి సొలసచ్చిపడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ 144p రీమేకులు చేస్తున్నాడు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అడగాలంటే ఏదోలా ఉంది కానీ అడిగేస్తున్నా. అంటే అది మన ఛానల్లో హెచ్సిబి క్లాన్ మెంబర్షిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు గనక నన్ను కొంచెం సపోర్ట్ చేయాలని ఉంటే ఆ మెంబర్షిప్స్ తీసుకుని కాస్త సపోర్ట్ చేయండి మావా. అది కేవలం 29 రూపీస్ మావా, 29 రూపీస్ అంతే. మీరు నాకు మెంబర్షిప్ల ద్వారా ఇచ్చే మనీని మళ్ళీ కాంటెంట్ కోసమే ఖర్చు పెడతాం మావా. బెటర్ కాంటెంట్, బెటర్ క్వాలిటీ మీకు ఇస్తా. అండ్ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. మళ్ళీ త్వరలో సరికొత్త రోజు వీడియోతో మీ ముందుంటా. అంతవరకు